ఇది ఒక కథ కాదు, కవిత అంతకన్నా కాదు. ఇది ఒక నాన్న కాదు, మా నాన్న. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా చేతి రాత రాకున్నా మా నుదిటి రాత మార్చాలని ఎక్కడో దుబాయ్లో మాకు దూరంగా ఉండి బతుకు భారంగా ఉన్న కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా కోసం దేశం కాని దేశంలో చదువు రాకున్నా వేరే వేష భాషలున్న మనుషుల మధ్య సత్కారాల మాట ఎలా ఉన్నా, చీత్కారాలు ఎన్నో ఉన్నా, మనసులో ఎన్ని బాధలున్నా, ఈ జీవితంలో ఎన్నో ఆటుపోట్లున్నా, పెదవి అంచున ఎన్నడూ చిరునవ్వును కోల్పోని వ్యక్తి, వయసుతో సంబంధం లేకుండా, ఎన్నడూ అలుపు లేకుండా నిరంతరం బిడ్డల కోసం కష్టాన్ని తనలో దాచుకొని చిరునవ్వుని, సిరి సంపదలను తన బిడ్డలకు ఇవ్వాలని నేటికి జ్వరం వచ్చిన, ఒళ్ళు పులిసిపోయిన, వానకు నానుతూ, ఎండకు ఎండుతూ, తాను కాలుతూ మాకు వెలుగు నింపుతున్నాడు. మా నాన్న తన చేతులతో మమ్మల్ని ఎప్పుడూ ఎత్తుకోలేదు. మా చేతులు అక్షరాలు దిద్దడం కోసం. మాకెప్పుడు గోరుముద్దలు కూడా తినిపించలేదు. ఎందుకంటే మేము 3 పూటలు తినడం కోసం. అందరూ తన వాళ్ళే అని నమ్మి రక్త సంబంధికులే రాబందులా మారి బాధ పెడితే ద్రవించిన గుండెను బండలాగా మార్చుకొని నేటికి మా బతుకు బండికి సారథిగా మారాడు. సొంత అక్కకే తన కూతుర్నిస్తే అమ్మలాగా చూసుకుంటుందనుకున్నాడు. కానీ తనకు అక్కైనా కానీ తన కూతురికి మాత్రం అత్తే అనే విషయాన్ని మర్చిపోయానే అనే అపరాధ భావనని నేటికీ మోస్తూ నిత్యం తన కళ్ళెదుటే ఉన్న కూతుర్ని చూస్తూ మౌనంగా రోదిస్తున్నాడు. మా నాన్న వేలిముద్రగాడే, కానీ తన మంచి మనసుతో మనుషులలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. సముద్రంలో ఉన్న కెరటాలైనా అప్పుడప్పుడు కాస్త నెమ్మదిస్తాయి, కానీ మా నాన్న నిరంతరము కలిపి లేని కెరటం. ఆ దేవుడు ఆడజన్మ ఇచ్చినందుకు నేను ఎప్పుడు బాధపడిన సందర్భం నాకు రాలేదు. కానీ మా నాన్న కష్టాన్ని చూసిన ప్రతిసారి నాకెందుకు ఈ పాడు జన్మ అని అనిపిస్తుంది. అబ్బాయిలా పుట్టుంటే మా నాన్నకి ఎంత కష్టం రాకపోతుండే అవచ్చు అనిపిస్తుంది. ఓకేనండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి.